Hey, what's up, guys? Welcome back to my channel. Footsteps. So, guys, I'm back again. So, thumbnail లో చూసా ఉంటారు మనం ఏ టాపిక్ మేము మాట్లాడబోతున్నాం అనేది. సో, ఫైనల్గా మన బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో, బట్ కాకపోతే మనకి ఈ లాస్ట్ సెమిస్టర్ చాలా స్పెషల్. ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్. సో, ఒక ఎగ్జామ్ మిస్ అయిపోయింది, ల్యాబ్ ఎగ్జామ్. సార్ ఫెయిల్ చేస్తా అన్నాడు. ఎట్లయినా ఫెయిల్ అవుతున్నాం కదా, ఈ మొత్తం ఎగ్జామ్ రాయకుండా అయితే ఉండాం. ఎందుకంటే మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. ఇక చదువుకున్నంత ఓపిక లేదు, మెంటల్గా నేను ప్రిపేర్ లేను. ఇక పోయిందిగా ఈ సంవత్సరం ఆగి రాసుకోవాలి ఎగ్జామ్లో అనుకున్నా. బట్ సడన్లీ ఐ గాట్ ఏ కాల్. ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చింది ఫోన్. వాడు ఏమన్నాడంటే, నేను సార్తో మాట్లాడతా, రేపు వచ్చి 2 ఎగ్జామ్ రాయగలుగుతావా అని. అంటే పోయినా 2 ఎగ్జామ్లు రాసిన. సో 2 ల్యాబ్ ఎగ్జామ్లు రాసేసిన. ఇక దాంట్లో పాస్ అయిపోతాం, ఎట్లయినా ఇక రాసినా కాబట్టి పాస్ అయిపోతాం. సో మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్ రాద్దామా రాద్దాం అనుకుంటాంలో మళ్ళీ ఫోన్ చేసిండు. వాడు బరాబర్ 2 hours ఎక్స్ప్లెయిన్ చేసిండు. వెళ్ళిన ఆ 2 hours ఎక్స్ప్లెయిన్ చేసిందే పోయి రాసి వచ్చిన. ఆ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వాడు అట్లనే ఎక్స్ప్లెయిన్ చేసిండు. అన్ని ఎగ్జామ్స్కి అట్లనే డైలీ ఒక 2 hours ఫోన్ చేసేది, పోయి రాసిన. సో ఏంటంటే ఈ ఎగ్జామ్ నాకు రాయాలని లేకుండే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాజ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ మెంటల్లీ. సో ఇదంతా నేను రాసింది మణికంఠ గారి వల్లనే. సో మణికంఠ గారే చాలా హెల్ప్ చేసిండు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఫుల్ బ్రతిమలాడాను సార్లని. సార్ వాని కండిషన్ అర్థం చేసుకోండి అట్లా అని. సో ఫైనల్గా ఎగ్జామ్ రాపించిండు. సో వాని వల్ల ఎగ్జామ్ రాసిన, ఈ సెమిస్టర్ పాస్ అయినా నేను. సో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఆ బచ్చాడు మణికంఠ ఆయనకే. సో ఇప్పుడు ఇక పొగిడినా కదా అని వాడు ఎక్కడో ఉంటాడు. సో అట్లా ఏముండదు, వాడు బచ్చగాడే. నేను ఒక కారణ జన్ముడిని నేను. సో ఆ నిబ్బగాని వల్ల రాసిన ఎగ్జామ్. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఈ బీటెక్ నాకు స్పెషల్. ఎందుకంటే నేను నా స్కూలింగ్లో కూడా నాకు ఐ హ్యాడ్ బ్యాడ్ మెమోరీస్, కొన్ని ట్రోమాస్. అండ్ డిప్లొమాలో కూడా మంచి దోస్తులు ఉండే, నేను నచ్చని వాళ్ళు కూడా ఉండే. బట్ వైల్ కమింగ్ టు బీటెక్ అట్లా లేరు. ఆల్మోస్ట్ కాలేజ్ అంతా మనం అంటే ఇష్టపడుతుంది. సో మనం నచ్చడు ఎవరు ఉన్నాడు కాలేజ్లో. ఐ ఆల్వేస్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ వాట్ ఐ గాట్ ఇన్ మై బీటెక్. సో బాగా ఎంజాయ్ చేసిన బీటెక్ మాత్రం. సో లాస్ట్ ఒక 2 ఈవెంట్లు, సిగ్నేచర్ డే ఉన్ను అది ఈవెంట్ అయింది, అవి మిస్ అయిపోయినా నేను. సో ఇట్స్ ఓకే. మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇక బీటెక్ అయిపోయిన వాళ్ళకి అండ్ బీటెక్ చేసే వాళ్ళకి నా తరపు నుంచి సజెషన్ ఏంటంటే, డోంట్ వెయిట్ ఫర్ రైట్ టైం. మీకు ఇప్పుడు ఉన్నదే రైట్ టైం. ఫ్యూచర్ పోయి మనకి రైట్ టైం ఎప్పుడు వస్తుందో మనం తెలుసుకోలేం. పాస్ట్ పోయి మంచి టైం మనం యూటిలైజ్ చేసుకోలేం. సో వాట్ వీ హ్యావ్ ఈస్ టుడే. సో మీకు ఏమైనా కావాలి, ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నది, మీకు టాలెంట్, అరే బై నేను దీంట్లో క్లిక్ అవుతాను, నేను కొంచెం వర్క్ చేస్తే ఈ ఫీల్డ్లోకి పోవచ్చు అనుకుంటే స్టార్ట్ చేయండి. లేదు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలని లేదు అనుకుంటే ఒక చిన్న జాబ్ కొట్టుకోండి, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, మీ డ్రీమ్ కోసం కూడా కొంచెం వర్క్ చేయండి. సో ఏమవుతుందంటే పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, హార్డ్ వర్క్ ఏడు ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. జస్ట్ స్టికింగ్ టు ద ప్లాన్ అంతే. ఇక్కడ ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అయితే మళ్ళీ ట్రాక్ మీద రావాలి అంతే. ఇదే ఉన్నది, దీంట్లో హార్డ్ వర్క్ ఏమి ఉండదు. డైలీ కొంచెం 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 పోతే ఒక రోజు అది పెద్ద కొండ అవుతుంది అంతే అట్లా. సో నాకు కూడా ఏం చెప్పిల్లంటే, మొత్తం బీటెక్ అయిపోయినా ఇంకా చేసుకో, నువ్వు ఇప్పుడు యూట్యూబ్ అంటే అది మొత్తం డిస్ట్రాక్ట్ అవుతావు, చదువు అంతా ఖరాబ్ అవుతుంది, సర్వనాశనం అవుతావు అన్నారు. కానీ యాజ్ యూ ఆల్ నో నథింగ్, ఏం జరగలే. సో ఐఎమ్ సమ్వేర్. నేను ఎడిటింగ్ నేర్చుకున్నా, ఎట్లా మాట్లాడాలో నేర్చుకున్నా, చాలా నెగిటివ్స్ ఓవర్కమ్ చేసిన నేను. సో ఇట్లా స్టార్ట్ ఎర్లీ అంటే ఈ ప్రాసెస్లోనే అన్నీ నేర్చుకుంటాం, అన్నీ దీంట్లోనే అయిపోతాయి. సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ చేయాలి, ఒక ఫస్ట్ స్టెప్ వేయాలి అంతే. సో అంతే మనం చెప్పాల్సింది. సో ఇది చెప్దామనేది చేసిన, నా తరపు నుంచి కొన్ని సజెషన్స్ అండ్ కొంచెం షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేసిన. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్. అండ్ లైక్లు, షేర్లు, కమెంట్లు చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోయినా ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను ఇప్పటి నుంచి కాంటెంట్ పెడతా. ఇక 2 months మనం జిమ్కి పోతలేమని యూట్యూబ్ అయితే నేను బంద్ చేయలేను. బికాజ్ మనం నడవలేకపోయినా పాకాలే అన్నట్టు నాది. సో ఈ సమ్వేర్ ఉంటాం కదా, ఒక ఇప్పుడు 615 ఏమో సబ్స్క్రైబర్లు ఉన్నాం. పోతే ఒక 620 అయ్యాలి అనుకో, 2 నెలల 620 అయినా కూడా నాకు పెద్ద ఫరక్ ఏమి ఉండదు. బికాజ్ ఐఎమ్ పాకింగ్. సో అట్లా ఓకే. సో మనం అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. యాజ్ ఐ సెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ గో.